తెలంగాణలో వైసీపీ అంచనాలు తారుమారయ్యాయి. కొన్ని స్థానాలైనా గెలుచుకోవాలనుకున్న అభ్యర్థులు కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నది ఇప్పుడు పార్టీ నేతలే చెప్పుకుంటున్న మాట. ఆర్థికంగా ఉన్నవారని ఏరికోరి టికెట్లిచ్చినా గెలిచే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పార్టీ నేతలు. ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాల్లో కూడా అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారన్న నిర్వేదనలో పార్టీ లీడర్లున్నారు. అందరూ ఆశించినట్లుగా ఏదో తెలంగాణలో ఖాళీ అయిపోతుంది అనేటటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక బలమైనటువంటి పోటీని చాలా మెజారిటీ సీట్లలో ఇచ్చాం. నిజానికి కొంచెం మరికొంత సమయం ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యం అనేటటువంటిది, ఆ ముద్ర అనేటటువంటి చూపించి ఉండగలిగేవాళ్ళు. తెలంగాణలో పోటీ చేసిన 17 ఎంపీ స్థానాల్లో ఎక్కడా డిపాజిట్ కూడా దక్కే ఆనవాళ్లు కనిపించడం లేదు. అయితే దీనికి కారణాలు కూడా చెబుతున్నారు పార్టీ నేతలు. తెలంగాణ సెంటిమెంట్ ముందు జగన్ ప్రభావం అంతగా పనిచేయలేదంటున్నారు. ఎన్నికల వరకు కూడా రకరకాల కారణాల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణకే రాకుండా చేయాలని కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ చేస్తున్న చేష్టలలో తెలుగు వాళ్ళ మధ్యన వైషమ్యాలు పెంచకూడదనే పాయింట్లో మేము కొద్దిగా వెనకదగిన ఫలితంగా మేము తెలంగాణ మొత్తం కూడా ఓదార్పు జరపలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ మొత్తం కూడా తిరగలేకపోయాం. తర్వాత రెండు దాని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు సీమాంధ్రలో కాన్సన్ట్రేషన్ చేసి తెలంగాణలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల ఫలితాలు తగ్గాయి. కానీ లేకపోతే మేము పెద్ద ఎత్తున అసలు పోటీకి మేము అధికారంలోకి స్పష్టంగా వస్తామని కూడా చెప్పగలిగి ఉండేవాళ్ళం. ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాదు. ఈ స్థితిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్మరించే పరిస్థితి తెలంగాణలో కూడా రాదు. దీనివల్ల ఏంటంటే పోటీకి వచ్చేసరికి కొన్ని మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటాం. తగు సంఖ్యలోనే మా సీట్లు కూడా వస్తాయి. మొత్తానికి సీమాంధ్ర పార్టీగా ముద్రపడడం వైసీపీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. మరి పార్టీ అసలు బలమేంటో ఫలితాలు వస్తే గానీ తెలియదు.